ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్లో రాజుగారి మెట్ట దగ్గర తులసిపాక సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ బస్సులో యాత్రికులు భద్రాచలంలో ఆలయ దర్శనం ముగించుకొని కాకినాడ జిల్లా అన్నవరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, స్థానికులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. అలాగే వీరిలో 2 డ్రైవర్లు, 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగ్రస్తులకు మెరుగైన వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు.